భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు స్పెషల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. పాక్ పౌరులతో పాటు అక్రమ వలసదారుల కోసం గాలింపు కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న పాక్ పౌరులతో బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుంటున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు ఇమిగ్రేషన్ అధికారులు. అహ్మదాబాద్లో 400 మంది అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 208 మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు పలు నగరాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. అక్రమంగా దేశంలో ప్రవేశించి ఇక్కడే తిష్టవేసిన వారి భరతం పడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అహ్మదాబాద్లో గుజరాత్ పోలీసులు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లో 550 మందికి పైగా అక్రమంగా ఉంటున్న విదేశీయులను అరెస్ట్ చేశారు. వారంతా చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించి ఇక్కడ నివసించేందుకు నకిలీ పత్రాలు సృష్టించుకున్నారని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత వారిని తిరిగి బంగ్లాదేశ్కు పంపిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ పౌరులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పాకిస్తానీ జాతీయుడు ఉండకుండా చూసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ఆ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సైతం పాకిస్తాన్ పౌరులపై దృష్టి సారించింది. హైదరాబాద్లోనే పాకిస్తాన్కు చెందిన పౌరులు 208 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించగా వారంతా గడువులోగా వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేశారు. మిగతా రాష్ట్రాల్లోనూ పాకిస్తాన్ పౌరులు అక్రమ వలసదారులపై వేట కొనసాగుతోంది.